ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుపతి గాంధీనగర్లోని రామలింగేశ్వర ఆలయంలో శివయ్య కళ్లు తెరిచాడంటూ ప్రచారం జరిగింది. శివలింగంపై కళ్ల లాంటి ఆకారం ఏర్పడిందని తెలియడంతో భక్తుల ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది. శివుడు కళ్లు తెరవడం శుభ సూచకమని, ఈ దృశ్యాన్ని చూడడంతో తమ జన్మ ధైన్యమైందని భక్తులు తెలిపారు. తిరుపతికి పురాతనమైన గాంధీపురంలో ఈరోజు శివాలయం అనేది ఒక చిన్న గుడిగా మేము పెట్టుకున్నాము. ఆ దేవుడు ఆశీస్సులో మా ఎస్సీ కాలనీ గాంధీపురం పైన ఆయన వెళ్ళలేని ప్రేమ చూపించి ఈరోజు మాకు దళితులకి మీకు నేను అండగా ఉన్నానంటూ మాకు కళ్ళు తెరవడం అనేది ఆ దేవుడు మాకు కల్పించడం జరిగినది. దాన్ని ప్రజలందరూ, తిరుపతి ప్రజలందరూ వచ్చి చాలా జనాలతో వచ్చి ఆయన్ని దర్శించుకోవడం జరిగినది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మాకు స్టార్ట్ అవుతుంది, అభిషేకం స్టార్ట్ అవుతుంది. తిరుపతిలో ఉన్న ప్రజలందరూ, జిల్లాలో నలుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి మా గాంధీపురం తరఫున మేము కోరుతున్నాం. గాంధీపురం శివాలయంలో ఈ విధంగా కళ్ళు తెరవడం అనేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా ఆ భగవంతుడిని దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషం.